తగ్లవ్ చిత్ర బృందానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా కర్ణాటకలోనూ విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ సినిమాను కర్ణాటకలో నిషేధించారు. దీనిపై చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. అలాంటి బెదిరింపులు చట్టబద్ధం కాదన్న అత్యున్నత న్యాయస్థానం థియేటర్లలో ఏది ప్రదర్శించాలో నిర్ణయించే అధికారం ఆ సంఘాలకు లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ఒక ప్రకటన చేసినప్పుడు దాన్ని మరో కామెంట్తో ప్రతిఘటించే స్వేచ్ఛ ఉంది, కానీ థియేటర్లో తగలబడతామని బెదిరించే అధికారం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటక ప్రజలు కమల్ హాసన్తో విభేదించే స్వేచ్ఛను కలిగి ఉన్నారని, అదే సమయంలో ప్రాథమిక హక్కులను కూడా కాపాడాలని కోర్టు పేర్కొంది. ఒక సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాన్ని చూడాలా వద్దా అనే అధికారం పూర్తిగా ప్రజలకు ఉంటుందని, బెదిరింపుల ఆధారంగా సినిమాను ఆపకూడదని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత